హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నాపతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 1Aలోని టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంట్లో మ్యాట్రిక్సెస్ అనే టాపిక్స్లోంచి మోస్ట్ ఇంపార్టెన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ మ్యాట్రిక్సెస్ అనే టాపిక్ నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఐపీలో రావడం జరుగుతుంది. సో అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోని ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి సంబంధించింది ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది 2 మెథడ్స్. ఒకటి క్రామర్ మెథడ్, సెకండ్ వన్ ఇన్వర్స్ మెథడ్. ఈ 2 మెథడ్స్ మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 100% కూడా ఒక క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలదు. అందులో మనం క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. క్రామర్ మెథడ్ అండ్ ఇన్వర్స్ మెథడ్. టుడే క్లాస్లో మనం క్రామర్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లోనే మనం ఇన్వర్స్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ 2 మెథడ్స్ మాత్రమే. ప్రాబ్లం అనేది మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సేమ్ మెథడ్లో సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? అందులో మనం ఫస్ట్ మెథడ్ ఈస్ క్రామర్ రూల్. క్రామర్ రూల్ యూజ్ చేసి ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చాయి. ఆ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రొసీజర్. given equations are the equations are 2x minus y plus 3z is equal to 9, x plus y plus z is equal to 6, x minus y plus z is equal to 2. 3 equations. Equation number 1 and equation number 2 and equation number 3. ఈ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఏ మెథడ్లోని క్రామర్ రూల్స్ మెథడ్లో సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్స్ రైట్ ఇన్ ద matrices form is. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో రాసుకోవాలి? మ్యాట్రిసెస్ ఫామ్లో నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్, వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ 2 -1 3, నెక్స్ట్ 1 1 1, నెక్స్ట్ 1 -1 1. ఫస్ట్ మనం ఈక్వేషన్లోని వేరియబుల్స్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. ఆ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ నోట్ చేసుకోండి. 2 -1 3, 1 1 1, 1 -1 జెడ్. అండ్ వేరియబుల్స్ ఏంటి మనకి? ఎక్స్, వై, జెడ్. ఎక్స్, వై, జెడ్ is equal to constants. The constant is 9 6 2. సో ఇక్కడ వరకు మనం ఏ మెథడ్ అడిగినా సరే ఇదే ప్రాసెస్లో సాల్వ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుంటాం. ఆ ఈక్వేషన్ ఏ ఫామ్లో రాయాలి? మ్యాట్రిసెస్ ఫామ్లో నోట్ చేసుకుంటాం. మ్యాట్రిసెస్ ఫామ్లో రాసినప్పుడు వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్, నెక్స్ట్ మన వేరియబుల్స్, నెక్స్ట్ కాన్స్టెంట్. ఎప్పుడు కూడా మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ప్లస్ అనే టర్మ్ అప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ అవుతారు. అంటే కాన్స్టెంట్ అనే టర్మ్ ఈజ్ ఈక్వల్ అవుతారు రైట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకి ఈజ్ ఈక్వల్ అవుతారు ఉన్నాయి కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేస్తున్నాను. అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఇస్తే మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్లో నోట్ చేసుకున్న తర్వాత మనం ఈ మ్యాట్రిసెస్ ఫామ్లో రైట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో మనకి ఇది ఏ ఫామ్లో వచ్చింది? ఈ మొత్తం వాల్యూస్ని మనం ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి, ఇవన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి? ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి ఫామ్లో నోట్ చేసుకున్నాం. ఏ మీన్ ఫస్ట్ మ్యాట్రిక్స్, ఎక్స్ అంటే వేరియబుల్స్, డి అంటే కాన్స్టెంట్. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, -1, -3, 1, 1, 1, 1, -1, 1. This is A. And x is equal to capital X is equal to x, y, z.
x comma y comma z, and d is equal to 9 comma 6 comma 2, 9 comma 6 comma 2. సో ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో మార్చుకున్నాం. మ్యాట్రిసెస్ ఫామ్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది మనకి, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి ఫామ్లో ఉంటుంది. ఇక్కడ వరకు మనం ఏ మెథడ్ అడిగినా సరే సేమ్ ప్రాసెస్లో నోట్ చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని ఏ ఫామ్లో రాసుకున్నాం, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి. ఏ మీన్స్ కాన్స్టెంట్స్తో ఉన్నది. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ అంటే, డి అంటే మనకి ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో కాన్స్టెంట్ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి క్రామర్ రూల్స్కి వచ్చేటప్పటికి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు, డెల్టానే మనం మోడ్ ఏ అని కూడా నోట్ చేయొచ్చు. డెల్టానే మనం ఏమైనా నోట్ చేసుకోవచ్చు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ అని. సో ఏ అనే మ్యాట్రిక్స్కి మనకు డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 2 -1 3 1 1 1 అండ్ 1 -1 1. దీనికి మనం డెట్ మ్యాట్రిక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 into 2కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేసేయాలి. 2కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఏముంది, 1 1 -1 1. సో దీనికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 into 1 1 minus 1 into 1 -1, minus into minus is +1 +1 minus నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంటి, -1. సో ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +1. సో 1 అనే ఎలిమెంట్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోస్ కాలమ్స్ని రిమూవ్ చేసేయండి. రోస్ని కాలమ్స్ని సో రిమూవ్ చేస్తే 1 into 1 is 1 minus 1 into 1 is 1 ప్లస్ 3 into 3కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోస్ కాలము రిమూవ్ చేసేయండి. 1 into -1 -1 minus 1 into 1 is 1. సో 2 into 2 plus 1 into 0 plus 3 into -2. 2 into 2 is 4. 1 into 0 is 0. Plus into minus minus. 3 2s are 6. So 4 0. 4 plus 0 is 4. 4 లోంచి -6 subtract చేస్తే -2. So delta is equal to -2. Delta is equal to -2. Next delta 1 is equal to, డెల్టా 1 అనే మ్యాట్రిక్స్ రాసినప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్లోని ఫస్ట్ కాలం ఏదైతుందో ఆ కాలమ్ను రిమూవ్ చేసి కాన్స్టెంట్ టర్మ్ నోట్ చేసుకోవాలి. అంటే డి అనే మ్యాట్రిక్స్ నోట్ చేసుకుంటాం. అంటే మనం 9 6 2 ఓన్లీ ఫస్ట్ కాలంను మాత్రమే రిమూవ్ చేసి మనం డి అనే మ్యాట్రిక్స్ ఆ కాలం ప్లేస్లో నోట్ చేసుకోవాలి. D1 అంటే ఫస్ట్ కాలం అని, D2 డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం రిమూవ్ చేసుకోవాలి. డెల్టా 2 అంటే సెకండ్ కాలం రిమూవ్ చేసుకోవాలి. డెల్టా 3 అంటే థర్డ్ కాలం రిమూవ్ చేసుకోవాలి. మేము యాజ్ ఇట్ ఈస్ -1 3 1 1 -1 1. ఈ మ్యాట్రిక్స్ మనం డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బి అని నోట్ చేసుకోవచ్చు, లేదా మాడ్యులస్ ఆఫ్ B1 అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 9 into, సో 9కి ఆపోజిట్లో ఉండేటువంటి కాలమ్స్ని రోస్ని రిమూవ్ చేస్తే -1 into 1 -1, సారీ 9కి ఆపోజిట్లో ఉండే కాలము రోస్ని రిమూవ్ చేస్తే 1 into 1 1 minus -1 into 1 -1 minus into minus +1 minus into minus is +1. సో రోస్ కాలము 6 into 1 6 minus 2 into 1 2 ప్లస్ 3 into 3కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ కాలం రిమూవ్ చేసేయండి. 6 into 1 is 6 minus 2 into 1 is 2. క్లియర్. 1కి ఆపోజిట్లో ఉండేటువంటి రోలు కాలం వదిలే 6 into 1 is 6 2 into 1 is 2. నెక్స్ట్ 3కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ని వదిలేస్తే 6 into -1 -6 సారీ -6 6 into -1 is -6 2 into 1 is 2. సో 9 into 2 ప్లస్ 1 into 6 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4 ప్లస్ 3 into -6 -2 minus
8. So 9 2s are 18. 1 4s are 4. Plus into minus minus. 3 8s are 24. So 18 plus 4. 18 plus 4 is 22. 22 లోంచి minus 24 subtract చేస్తే minus 2. Minus 2. This is delta 1. Delta 1. Next. Arrange చేస్తున్నాను ఇది. Is clear? నెక్స్ట్ మనం డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ కాలం అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా ఉంచండి. సెకండ్ కాలంను మాత్రమే రిమూవ్ చేసుకోవాలి. సెకండ్ కాలం ప్లేస్ ఏం రాయాలి? 9 6 2. రిమైనింగ్ యాజ్ యూజువల్ 3 1 1. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంను రిమూవ్ చేసి డిఎన్ఏ మ్యాట్రిక్స్ నోట్ చేసుకోండి. డెల్టా 2కి వచ్చేటప్పటికి సెకండ్ కాలమ్ని రిమూవ్ చేసుకొని డిఎన్ఏ మ్యాట్రిక్స్ నోట్ చేసుకుంటాం. సేమ్ 2 into మళ్ళీ రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేసేయండి. 2కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ని 6 into 1 6 మైనస్ 2 into 1 2 మైనస్ 9 into 9కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ కాలమ్స్ని రిమూవ్ చేసేయాలి. సో 1 into 1 1 మైనస్ 1 into 1 1 ప్లస్ 3 into 3కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోస్ కాలమ్ రిమూవ్ చేసేయాలి. 1 into 2 is 2. 1 into 6 is 6. So 2 into 4 minus 9 into 0 plus 3 into minus 4. So 2 4s are 8. Minus 9 into 0 0 plus into minus minus 3 4s are 12. సో 8లోంచి మైనస్ 12 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4. దిస్ ఈజ్ డెల్టా 2. నెక్స్ట్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 2 minus 1 1 1 1 minus 1. డెల్టా 3కి వచ్చేటప్పటికి థర్డ్ కాలం ఏదైతుందో థర్డ్ కాలం రిమూవ్ చేసుకొని ఏ మ్యాట్రిక్స్ డి మ్యాట్రిక్స్ 9 6 2 9 6 2. సేమ్ మళ్ళీ 2 into 2కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేయండి. 1 into 2 2 మైనస్ 1 into 6 minus 6 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. 1కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేయాలి. 1 into 2 2 1 into 6 6 ప్లస్ 9 into 9కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేస్తే 1 into minus 1 minus 1 1 into 1 minus 1. 9కి ఆపోజిట్లో ఉండేటువంటి రోస్ని కాలమ్స్ని రిమూవ్ చేస్తే 1 into minus 1 minus 1 1 into 1 is 1. So 2 into 2 plus 6 is 8 plus 1 into 2 minus 6 is minus 4 plus 9 into minus 1 minus 2 minus 1 is minus 2. So is equal to 2 6 are 18 plus into minus 1 into 4 4 plus into minus 9 2s are 18. So minus 4 minus 8 minus 22. minus 22లోంచి మనం 16 సబ్ట్రాక్ట్ చేయాలి. minus 22లోంచి 16 సబ్ట్రాక్ట్ చేయండి. 6 ఏ 6 మనకి minus 6. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? డెల్టా 1 అండ్ డెల్టా 2 అండ్ డెల్టా 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ ఎప్పుడైతే మనం డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నామో సార్ నోట్ చేస్తాను. డెల్టా ఈజ్ ఈక్వల్ టు -2, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు -2, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 -4, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు -6.
సో మనకి వాల్యూస్ వస్తాయి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. అయితే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ ఏంటి? ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మీన్స్ డెల్టా 1 బై డెల్టా. Small x is equal to delta 1 by delta is equal to delta 1 means minus 2 by delta means minus 2. So minus ki minus cancel. 2 by 2 1 0, 2 1 0. So x is equal to 1. X is equal to 1. Next, y is equal to delta 2 by delta. Y is equal to delta 2 by delta is equal to delta 2 means minus 4 by delta means minus 2. Minus ki minus cancel. 2 1 0, 2 2 0. So y is equal to 2. Y is equal to 2. Next, z is equal to delta 3 by delta is equal to delta 3 value is minus 6. So delta value is minus 2. So minus ki minus cancel. 2 1 0, 2 3 0. So x is equal to 1, y is equal to 2, z is equal to 3. Therefore, d का नोट చేసుకోండి. d is equal to x, y, z. d is equal to x, y, z is equal to 1, 2, 3. 1, 2, 3 లేదా ఇలా నోట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఎప్పుడైతే ఎక్స్ వై మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ వై జెడ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాయో రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఇచ్చినటువంటి 3 ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా LHS RHS ఈక్వల్ రా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ 2x మైనస్ వై ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 9 రావాలి. 2 ఇంటూ 1 మైనస్ వై వాల్యూ 2 ప్లస్ 3 ఇంటూ 3, 2 minus 2 plus 9 is equal to 9. సో ప్లస్ 2కి మైనస్ 2కి 9 is equal to 9. ఎప్పుడైతే మనకి RHS is equal to LHS అయిందో మనకు వచ్చినటువంటి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అని ఎగ్జాక్ట్ వాల్యూస్. అంటే మనకు రాంగ్గా ఎక్కడైనా ఒకవేళ ఇన్ కేస్ ప్లస్ మైనస్లో మిస్టేక్స్ వచ్చినా సరే ఈ వచ్చినటువంటి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనం ఈ 3 ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో అప్లై చేసినా సరే మనకి LHS is equal to RHS కానీ లేకపోతే రిమైండర్ అనేది 0 రావాలి. అంటే సాటిస్ఫై చేయాలి. అలా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అనేవి కరెక్ట్ అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం సెకండ్ మెథడ్ ఇన్వర్స్ రూల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా రామర్ మెథడ్కి వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా వీలైతే ఒక లైక్ చేసి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్లో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.